హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలామందికి ఉన్న అతి పెద్ద డౌట్ని అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మన ఛానల్లో ఎటువంటి మ్యూజిక్ వాడితే కాపీరైట్ క్లెయిమ్ రాదు అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, మనం గూగుల్లో టైప్ చేసి ఒక మూవీ పేరు టైప్ చేసి నాకు పలానా సాంగ్ కావాలి అని ఆ సాంగ్ని డౌన్లోడ్ చేసుకొని మన వీడియోలో దాన్ని యాడ్ చేసి ఎప్పుడైతే మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తామో అటువంటి వీడియోస్ అన్నీ కూడా కాపీరైట్ క్లెయిమే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ సాంగ్ అనేది ఎవరో కంపోజ్ చేశారు, ఎవరో పాడారు, దాన్ని ఒక మ్యూజిక్ కంపెనీ కొనుక్కుంటుంది, చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటుంది. అలాంటి ఆ సాంగ్స్ని మీరు యూజ్ చేశారనుకోండి, వారు కాపీరైట్ క్లెయిమ్ అయితే వేసేస్తారు. సో కాపీరైట్ క్లెయిమ్ ఏంటంటే ఇది నా సాంగ్, ఇది ఎవరు యూజ్ చేయకూడదు, కాబట్టి మీరు యూజ్ చేయొద్దు, తీసేయండి అని చెప్పేసి మీకైతే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాకపోతే మరొక డౌట్ చాలామందికి అయితే ఉంటుంది, మరి మేము షార్ట్ వీడియోస్లో చూస్తున్నాం కదా, చాలామంది సాంగ్సే పెడుతున్నారు, మరి వారికి కాపీరైట్ క్లెయిమ్ రాదా, వారి ఛానల్కి ప్రాబ్లం రాదా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది. రీసెంట్గా యూట్యూబ్ ఏం చేసింది అంటే షార్ట్ వీడియోస్ తయారు చేసే వారి కోసం కొన్ని సినిమా సాంగ్స్తో టైఅప్ అయ్యి అవి కొనుక్కొని మనకి ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తుంది. అటువంటి వాటినే మనం యూజ్ చేసుకోవాలి. అవి కూడా ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనం షార్ట్స్లోకి వెళ్ళి అక్కడ సాంగ్ని టైప్ చేసి తర్వాత ఒక వీడియోని యాడ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందే తప్ప గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన వీడియోకి యాడ్ చేసి మాత్రం పోస్ట్ అయితే చేయకూడదు. ఆ విధంగా చేస్తే కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. సరే, అంతా బాగానే ఉంది. కాపీరైట్ క్లెయిమ్ వస్తే మా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అని మరొక డౌట్ అయితే వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఫస్ట్ క్లెయిమ్ చేసిన వారు అసలు ఏం చెప్తున్నారో వినాలి. అదేంటంటే, మీరు నా సాంగ్ని యూజ్ చేసుకున్నారు, దయచేసి ఆ సాంగ్ని రీప్లేస్ చేయండి, లేదంటే మ్యూట్ చేయండి, లేదంటే వాటిని డిలీట్ చేయండి అని చెప్పేసి మనకి వైట్ స్టూడియోలో డిస్ప్లే అవుతుంది. సో మీరు వాటిని చూసి ఆ పార్ట్ని ఉంచాలా లేదనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇక చాలా సందర్భాలలో కాపీరైట్ క్లెయిమ్ ఉన్న కొన్ని వీడియోస్ కూడా మానిటైజేషన్ అయితే అయ్యింది. కాకపోతే ఆ సాంగ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో మీకు వచ్చిన మనీలో సగం వారికైతే ఇవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి ఫుల్ అమౌంట్ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా వాళ్ళు చేసే అగ్రిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ రాకుండా చూసుకుంటే మంచిది.